సంస్థల ఎన్నికలల్లో దయచేసి గ్రామాలల్లో కక్షలు పెంచుకోకండి. మీ బావ మీకే బావ అవుతాడు, మాకు బావ కాడాడు. మా గురించి అని బావ కాదని అర్థం కొట్లాట పెట్టుకున్నామనుకో మీ బంధుత్వాలు పోతాయి. రాజకీయ నాయకులు మా బంధుత్వం వేరు, ప్రజల బంధుత్వం వేరు. ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ చెప్తున్న 90 గ్రామాల ప్రజలకు దయచేసి స్థానిక సంస్థల ఎన్నికలల్లో మీ బంధుత్వాలు స్నేహితాలను పాడి చేసుకోకండి. అందరూ కలిసిమెలిసి మీ ఊరుకు ఎవడు మంచి చేస్తాడు, ఏది మంచి జరుగుతుంది వాడిని గెలిపించుకోండి. ఎర్రవడన్న మంచిగా నడిచే గుర్రం ఇవ్వండి, నాకు సపోర్టు. గాడిద నిచ్చిన కూడా ఇబ్బంది అవుతుంది, మన ప్రయాణం చేయలేను. మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ 4 మండలాలు కానీ బాల్కొండ మండలి కానీ మరి ఈ సందర్భంగా అందరి రైతుల తరఫున మరి ఎమ్మెల్యే మన మిత్రులు రాకేష్ రెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఎస్సీ గారు ఉన్నారు, ఎస్పీ గారు, రవికుమార్ గారు, కృష్ణపతి గారు, రైతులందరికీ సందర్భంగా ప్రెసైడ్ మీడియా సోదరులంటే శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, మొత్తము నిజాం సాగర్ ఆయకట్టు కింద గతంలో 2,75,000 ఎకరాలు ఉండే, దాంట్లో అల్లీ సాగర్ 45,000 ఎకరాలు, మొత్తం 35,000 ఎకరాలు. పోను నిజాం సాగర్ ఆయకట్టు 1,90,000 ఎకరాలు అయింది. మన 35 ఎకరాల్లో 32 ఎకరాలు మన 4 మండలాల్లో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ మనకే మెయిన్ బెనిఫిట్. ఒక బాల్కొండ 3,000 ఉన్నాయి. కాబట్టి ఇదేంటంటే మరి ఎమ్మెల్యే గారు అధికారులు నిర్ణయించారు 10 రోజులు ఖచ్చితంగా రైతులకు నీళ్ళు ఇస్తారు. 10 రోజుల్లో మీరు ఈ వ్యవసాయాన్ని చూసుకుంటూ చిల్లర కూడా నింపాలి. మిగతా 10 రోజులు గ్యాప్ ఉంటుంది, మళ్ళీ 10 రోజులు ఇస్తారు ఆల్టర్నేటివ్. కాబట్టి ఇదందరూ సందర్భంగా రైతులందరూ ఉపయోగించుకోవాలని చెప్పి రైతులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. గోదావరి జలాల విడుదల పోతల పథకం ముఖ్యంగా ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 40 TMSల వాటర్ దాంట్లోకి 3 TMSల వాటర్ తీసుకొని ఒక TMSకి సుమారు 11,000 ఎకరాలు పైబడి నీటిపారుదల. ఆర్మూర్ నియోజకవర్గంలో 35 ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతోపాటు బాల్కొండ నియోజకవర్గం సంబంధించి 3,000 ఎకరాలు, మొత్తం 38,000 ఎకరాలకు అన్ని గుంటకు ఒడ్డుకు బడికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. అన్ని రకాల రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ఉన్నతాధికారులు ఒక ప్రణాళిక రచించారు. దాని తర్వాత ఒక ప్రాంతాన్ని తర్వాత ఒక ఆయకట్టు ఏ రైతుకు నష్టం లేకుండా, ఏ గుంటకు నష్టం లేకుండా, ఏ పంటకు నీరు అందకుండా ఉండడం సమస్య లేదు. రైతులు కూడా తొందరపడి ఒకరితో ఒకరు పోటీపడి దానికి గండ్లు పెట్టడము, రకరకాల సమస్యలు సృష్టించి అధికారులకు ఇబ్బంది కలగచేయకండి. అందరికి సరిపోయేంత వాటర్ ఉంది, కావాలంటే ఇంకెక్కువ కూడా ఇస్తాం. మరి ముఖ్యంగా గమనించాల్సింది ప్రజలు. ఇది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన కార్యక్రమం. నాయకులు లేకపోవచ్చు, నాయకులు నిష్క్రమించవచ్చు భూమి నుంచి, కానీ చేసిన పనులు మాత్రం ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ని కూడా ఇదే అడుగుతున్నాను. ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారి ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక గుత్ప ఎత్తిపోతల పథకం అనే ఒక వరప్రసాద్, అప్పుడున్న DS గారు, ఇంకా మంత్రులు సుదర్శన్ రెడ్డి గారు ఆ టైంలో ఎంతో కష్టపడి ఎందరో 5 దశాబ్దాల పోరాటం వల్ల వచ్చిన గుత్ప ఎత్తిపోతల పథకం ఈరోజు సుమారు మా ప్రాంతానికి మొత్తం కొద్దిగా వరప్రదాయిగా ఉంది. అలానే ముఖ్యంగా ఇట్లాంటి పథకాలు శాశ్వతంగా ఉండిపోయే పథకాలు, చిరకాలం లక్షలాది మంది ప్రజల జీవన గతులు, జీవన స్థితులు మార్చే ప్రాజెక్టు రావాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పథకం రాలేదు. దీని ద్వారా దయచేసి ప్రజలు మిగతా అన్ని పార్టీల వాళ్ళు, కమ్యూనిస్టు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, వీలైతే లొంగిపోయిన నక్సలైట్లు కావచ్చు, అందరూ రండి. ఆర్మూర్ నియోజకవర్గం బాగా వెనుకబడిపోయింది 20 సంవత్సరాల నుంచి. ఒక్కసారి లక్కంపల్లి లాంటి సేజులో పరిశ్రమలు వస్తే, వేలాది యువతకు ఉద్యోగాలు వస్తాయి,
సుమారు 2,40,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాల పెట్టుబడి వచ్చినప్పుడు ఒక్క 20,000 కోట్లు మా లక్కంపల్లి సెజు కేటాయించండి. ఎలా అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా అయితే గుర్తుపోయి ఎత్తిపోతల పథకం నిలబడ్డదో అట్లనే అనుమూల రేవంత్ రెడ్డి గారు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ లక్కంపల్లి సెజులో కూడా ఒక 10% 20,000 కోట్లతో ఇండస్ట్రీస్ స్థాపిస్తే మీ పేరు ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు లేకున్నా ఆయన పేరుని ఎట్లయితే తలుచుకుంటున్నామో మీ పేరుని కూడా ఇక్కడ ఉన్న ప్రాంతం ప్రజలు తలుచుకుంటారు. రాజకీయాలకు అతీతంగా స్పందించండి. మేము ప్రతిపక్షమే కావచ్చు కానీ ప్రజలు ప్రతిపక్షం కాదు. మేము ప్రతిపక్షమే కావచ్చు కానీ ప్రజలు ప్రతిపక్షం కాదు. ప్రజలకు ఈ రాష్ట్రంలో వాటా ఉంది. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ బతుకుల గురించి అడిగే స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఏదైనా పగ ఉంటే ప్రతీకారం ఉంటే మమ్మల్ని మీద తీసుకోండి. ఆర్మూరు ప్రాంతం మీద పగ తీసుకోకండి. ఆర్మూరు ప్రజల మీద పగ తీసుకోకండి. ఈ 20,000 కోట్లు తీసుకొచ్చి లక్కంపల్లి సెంచి ఇక ఇక్కడ చిన్న చిన్న నికాల్పూరు మారంపల్లి 4 తలువేద లాంటి సుమారు అంత పెద్ద ప్రాజెక్టే కట్టిన గత ప్రభుత్వాలు 6 కోట్లు ఇవ్వలేరా ఓటర్లకు? సంవత్సరం నుంచి అడుగుతున్నాం. 20,000 కోట్లు మహబూబ్నగర్ లాంటి జిల్లాలకు వెళ్ళినప్పుడు 6 కోట్లు ఇస్తే ఏం పోతుంది అని అడుగుతున్నాను. దయచేసి ఆర్మూరు ప్రజల మనోభావాలను గౌరవించి ఆర్మూరు ప్రజల హక్కులను గౌరవించి ఇక్కడ ఉద్యోగాలకు లక్కంపల్లి 20,000 కోట్లు కేటాయించాలి. ఏదైతే నీటిపారుదల రంగానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో గంగా సముద్ర చిన్నయానం లైనింగ్స్ కావచ్చు, రోడ్ లైనింగ్స్ కావచ్చు, ఇట్లాంటి ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆర్మూరు ప్రజల తరఫున నిలదీస్తున్నా. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రార్థిస్తున్నా. ప్రజలందరూ ఒకటే, తెలంగాణ అంతా ఒకటే భావించండి. ఆర్మూరు ప్రజలకు న్యాయం చేయండి.